సహోదరి సహోదరులారా, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యములు చేయాలని, దేవుడు ఉద్దేశాలు నెరవేర్చే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు మన జీవితంలో బలపరిచే దేవుడని, నా జీవితాన్ని స్థిరపరిచి ఏ విధముగా నడిపించే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఆటంకములు కలుగుచున్నప్పుడు నేను ఎందుకు దీవింపబడలేదని, లేక శోధన కలుగుచున్నప్పుడు ఏ విధముగా నేను శోధింపబడుచున్నానని, నా జీవితాన్ని ఏ విధముగా బలపరుచుకొని నడుచుటకు ఏ విధముగా నేను ఉండాలని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచి ఏ విధముగా మనం నడుచుటకు ప్రయత్నించినను, జీవితంలో శోధన ఎందుకు కలుగుచున్నదో, నా జీవితాన్ని ఏ విధముగా నడిపించాలని, నేను నడుచుటకు దేవుడు ఏ కార్యములు నా జీవితంలో చేస్తున్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో శోధన వెంట శోధన నాకు కలుగుచున్నదని, ఆటంకములే నాకు ఎదురుగా ఉన్నాయని, జీవితంలో ఎందుకు నేను శోధింపబడుచున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరిచే దేవుడు నా జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు ఎందుకు నేను దుఃఖం చేత నింపబడి ఉన్నానని, ఎందుకు నేను దుఃఖంలో మిగిలి నా జీవితాన్ని శోధింపబడే జీవితముగా మార్చబడి ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరుచుకొని, నా జీవితంలో ఎందుకు నేను శోకం చేత నింపబడి ఉన్నానని, నా జీవితంలో ఎందుకు నేను దుఃఖం చేత నింపబడి ఉన్నానని, నా జీవితంలో శోధన వెంట శోధన కలుగుతున్నప్పుడు దేవుడు నాకు ఆధారముగా ఉండి శోధన తొలగించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడే నాకు ఆధారమని, దేవుడే నన్ను బలపరిచి నడిపిస్తాడని, జీవితంలో నన్ను నడిపించుటకు దేవుని కరుణ నాలో ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా నడిపింపబడి నాకు ఆటంకం కలిగించే మనుషుల చేత నేను జీవించుటకు, లేక మనుషులే నాలో ఆటంకంగా ఉన్నారని నా జీవిత కాలమంతా శోక్యముగా నింపబడి ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని దేవునికి అంకితముగా మార్చబడి, నా జీవితం అంతా దేవునికి అంకితముగా మారి ఏ విధముగా నేను జీవించగలనని, ఏ విధముగా నడుచుటకు దేవునిలో ఉండి పరిపూర్ణమైన బలమును పొందుకొనుటకు నేను ఉన్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచి, జీవితంలో శోక్యము కలుగుచున్నప్పుడు నేను ఎందుకు దుఃఖపడుచున్నామని, నా జీవితాన్ని ఎందుకు శోకం చేత నింపి శోధింపబడుటకు కారణం ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన దేవుడు అనుగ్రహించే దీవెనగా, దేవుడిచ్చే బలమైన శక్తిగా మారుటకు దేవుడే నాకు ఆధారమని, దేవునిలోని నేను జీవించి పరిపూర్ణమైన శక్తిని పొందుకొనుటకు నేను ఉన్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో నా జీవితాన్ని వేదనకరంగా మారుటకు, లేక నా జీవిత కాలమంతా శోక్యముగా మారుటకు ఎందుకు నేను శోక్యం చేత నింపబడి ఉన్నామని, ఎందుకు నేను దుఃఖం చేత నింపబడి భయంకరమైన శోధన చేత ఉన్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా బాధపడుటకు, నా జీవితాన్ని పరిపూర్ణమైన శక్తిగా నింపబడుటకు,
దేవుడే నాకు ఆధారమని, దేవుడే నన్ను బలపరిచే శక్తిగా ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు నాకు అంకితముగా మారినప్పుడు పరిపూర్ణమైన శక్తి ఏ విధముగా దేవుని చెంత ఉండుటకు దేవుడే నాకు ఆధారముగా ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు నేను ఎందుకు బాధపడుచున్నామని, జీవితంలో శోధన కలుగుతున్నప్పుడు నేను ఎందుకు దుఃఖపడుచున్నామని, జీవితంలో శోధన కలుగుతున్నప్పుడు నేను ఎందుకు అనారోగ్య సమస్య చేత నింపబడి ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన దేవుని చెంత నేను ఉండుటకు, నా జీవితం ఏ విధముగా దేవునికి పరిపూర్ణమైన బలముగా మారుతున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరుచుకొని, నా జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు నేను దేవుని చెంత ఉండుటకు, నాలో సమస్య కలుగుచున్నప్పుడు నేను దేవుణ్ణి వెతకి ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే బలపరిచే దేవుడు నాలో శోధన కలిగినప్పుడు నేను ఎందుకు దుఃఖం చేత నింపబడి, ఎందరో నన్ను గాయపరుచుటకు కారణమని, లేక నాలో ఉండిన అనారోగ్య సమస్యలే నాకు కారణమని ఈరోజు కలిగే సమస్యల్ని బట్టి మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరుచుకొని ఏ విధముగా నేను ఉండుటకు దేవుని కరుణ పొందుకొని జీవిస్తానని, దేవుని కృపచేత నడిపించబడే బిడ్డలుగా ఉన్నామని, దేవుడే నాకు ఆధారమని నా జీవితాన్ని బలపరుచుకొని ఏ విధముగా జీవిస్తానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో శోధన వెంట శోధన, దుఃఖం వెంట దుఃఖం నాకు కలుగుచున్నప్పుడు నేను దేవుణ్ణి వెతకి ఏ విధముగా జీవిస్తానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నాలో దేవుడు ఉండుటకు నేను ఏ విధమైన దేవునికి విరోధముగా జీవించినను, దేవునికి వ్యతిరేకమైన నా జీవితముగా మారినను ఏ విధముగా నేను జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవుడు ఇచ్చిన భాగ్యముగా, దేవుడు అనుగ్రహించినప్పుడు నా జీవితంలో ఏ విధముగా జీవించి పరిపూర్ణమైన జీవితం పొందుకుంటామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశము కూడా అనుగ్రహించే దేవుడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో ఏ సమస్య చేత నువ్వు పోరాడుచున్నా, జీవితంలో ఏ ఆటంకం చేత నువ్వు పోరాడుచున్నను కూడా నా జీవితాన్ని దేవుడు ఏ విధముగా మార్చి బలపరిచి, దేవుడే నాకు ఆధారముగా ఉండి పరిపూర్ణమైన అనుగ్రహం పొందుకునే బిడ్డలుగా ఉంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుని శక్తి పొందుకొని జీవితాన్ని పరిపూర్ణముగా బలపరుచుకొని, దేవుడే నాకు ఆధారముగా ఉన్నాడని, దేవుడే నన్ను నడిపించి పరిపూర్ణమైన శక్తిని నేను పొందుకొని జీవిస్తానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని వెతుకుతున్నప్పుడు దేవుడు ఏ విధముగా నిన్ను బలపరుస్తున్నాడని, దేవుని చెంత నీవు ఉన్నప్పుడు దేవుడు ఏ విధముగా నన్ను ఆదరిస్తున్నాడని, దేవుణ్ణి నువ్వు వెతుకుచున్నప్పుడు నా జీవితంలో కలుగుతున్న శోధనలన్నిటినీ ఏ విధముగా తొలగింపబడి నడుస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన శక్తిగా, పరిపూర్ణమైన బలముగా, పరిపూర్ణమైన కృప ఏ విధముగా నేను పొందుకొని నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
అందుకే జీవితంలో దేవుడు నాలో ఉండుటకు నా జీవితం ఏ విధముగా బలపరుచుకొని దేవుని చెంత ఉండి పరిపూర్ణమైన శక్తిగా మారి నడుస్తానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా దేవుడు నా జీవితంలో పరిపూర్ణమైన శక్తిని నింపే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. స్తుతించి ఆనందించు పుత్రుడా భయపడకు, పుత్రికా భయపడకు, యేసురాజు నీ మధ్యలో గొప్ప కార్యం చేయును. స్తుతించి ఆనందించు పుత్రుడా భయపడకు, పుత్రికా భయపడకు, యేసురాజు నీ మధ్యలో గొప్ప కార్యం చేయును. యేసురాజు నీ మధ్యలో గొప్ప కార్యం చేయును. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు ఏ విధమైన కార్యములు నా జీవితంలో బలపరచి ఎందుకు నా జీవితాన్ని పరిపూర్ణమైన పాపముగా మారుటకు నేను ఎందుకు శోకముగా మారి ఉన్నామని, నా జీవితంలో శోధనే నాకు ఆధారముగా మిగిలి ఉన్నదని, లేక నా జీవితంలో అవమానమే నన్ను ఏ విధముగా కృంగదీసి ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని నా జీవితంలో కలిగే అవమానం ఏ విధముగా ఉన్నదని, నా జీవితాన్ని పరిపూర్ణంగా శక్తివంతముగా మారుటకు ఏ విధముగా నేను జీవిస్తున్నానని, నా జీవితంలో శోక్యం చేత నింపబడినప్పుడు నాలో ఉండిన కారణమని రోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు దేవుడు అనుగ్రహించే దేవుడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన బలమును పొందుకొని పరిపూర్ణమైన శక్తి చేత నేను నింపబడి ఏ విధముగా నా జీవితంలో కార్యములు చేయాలని, ఏ విధమైన శక్తి చేత నేను నింపబడి నా జీవితంలో కార్యములు పొందుకొని నేను ఏ విధముగా నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు పరిపూర్ణమైన బలం నేను పొందుకొని జీవించి శక్తి చేత నడిపించే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవుడు అనుగ్రహించిన జీవితం అని, దేవుడిచ్చే జీవితముగా పరిపూర్ణముగా శక్తి చేత నింపబడి ఏ విధముగా నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు అనుగ్రహించే దేవుడని, పరిపూర్ణమైన శక్తిగా నింపబడి ఏ విధముగా నడుస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవుడు అనుగ్రహించే జీవితం నాలో ఉండిన పాపముగా ఉన్నప్పుడు దేవుని కార్యములు నేను చూడలేనని, దేవుని శక్తి నేను పొందలేనని, నా జీవితంలో పాపమే నాకు ఆటంకంగా ఉండినప్పుడు దేవుని వెతుకక లోకముగా ఉండే ఆలోచనగా మారునని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన బలమును పొందుకొని పరిపూర్ణమైన శక్తి చేత నేను నింపబడి ఏ విధముగా నేను నడిచి
జీవితాన్ని దేవుడు అనుగ్రహించే జీవితముగా మార్చబడి జీవితంలో శోకముగా మారుటకు దేవుడే నాకు ఆధారముగా ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా ఆటంకం నాకు కలుగుతున్నప్పుడు దేవుణ్ణి వెతికి నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. అక్కర తలచి జడియకుము, దేవుని చూచి స్తుతించుము, కొంచెము చూచి బెదరకుము, ఇచ్చే ప్రభుని కొనియాడు. అక్కర తలచి జడియకుము, దేవుని చూచి స్తుతించుము, కొంచెము చూచి బెదరకుము, ఇచ్చే ప్రభుని కొనియాడు. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా మార్చే దేవుడు నాకున్నప్పుడు, ఏ విధమైన శక్తి నేను పొందుకొని దేవుడు అనుగ్రహించే భాగ్యముగా నా జీవితాన్ని బలపరుచుకొని దేవుడిచ్చిన కృప అనే జీవితం చేత నేను నింపబడి నా జీవితాన్ని పరిపూర్ణమైన జ్ఞానముగా దేవుడు అనుగ్రహించే శక్తిని పొందుకొని నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశం అనుగ్రహించే దేవుడు నాలో ఉన్నాడని, ఏ విధమైన అనుగ్రహం నేను పొందుకొని జీవించి పరిపూర్ణమైన దేవుణ్ణి చూచి అనుగ్రహం పొందుకుంటామని, దేవుడే నాకు పరిపూర్ణంగా ఆధారముగా అనుగ్రహించే దేవుడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుని వైపు నువ్వు చూచి నాలో ఉండిన దేవుడు ఎవరని, ఏ విధముగా నేను నడుచుటకు దేవుని మార్గం ఏ విధముగా ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన శక్తిని నేను పొందుకొని పరిపూర్ణమైన బలము చేత నేను నింపబడి ఏ విధమైన కార్యములు నాకు కలుగుచున్నాయని, ఏ విధమైన శక్తి చేత నేను నింపబడి దేవుడే నాకు ఆధారముగా ఉంటాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు, జీవితంలో ఆటంకం కలుగుచున్నప్పుడు ఏ విధముగా నేను జీవించి దేవుని వెతికి నడిచే బిడ్డలుగా ఉన్నామని, దేవుని వెతికి దేవుని కృప పొందుకునే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధమైన కార్యములు చేయుటకు, జీవితంలో ఏ విధముగా నడిచే కృప అనుగ్రహించే దేవుడుగా ఉండే కృప అనుగ్రహిస్తాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం ఏ మార్గమని, నా జీవితంలో మార్గంలో ఎంతో శోధన కలుగుచుందని, మార్గం వెంట పయనిస్తున్నప్పుడు నాకు ఆటంకం కలుగుచున్నదని, ఆ మార్గమే నన్ను పాపముగా మారుస్తూ ఉందని, నా జీవితంలో కలిగే శోధన చేత ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవుని వైపు చూచి ఏ విధముగా అనుగ్రహించే దేవుడు నాకు ఉన్నాడని, అనుగ్రహించే దేవుడు నాలో ఉండినప్పుడు పరిపూర్ణమైన శక్తిని పొందుకునే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని మార్చబడుటకు, నాలో ఉండిన పాపం దేవునికి ఆటంకమని, నాలో ఉండిన శాపమే దేవునికి విరోధమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహిస్తున్న జీవితాన్ని ఏ విధమైన శక్తిని పొందుకొని నేను నడిచే దేవుని బిడ్డలుగా ఉండుటకు, దేవుడు అనుగ్రహించే శక్తిగా మారి
ఏ విధముగా జీవిస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరుచుకొని దేవుడు ఏ విధముగా నన్ను నడిపిస్తూ ఉన్నాడని, దేవునిలో ఉండుటకు దేవుడే నాకు ఆధారమని పరిపూర్ణమైన శక్తి చేత నేను నింపబడి దేవుని చెంత ఉండి నడిచే వ్యక్తులుగా, నడిచే బిడ్డలుగా ఉంటామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే బలపరిచే దేవుడు నాలో ఉన్నాడని, స్థిరపరిచే దేవుడు నాలో ఉండుటకు పరిపూర్ణమైన శక్తిని పొందుకొని నడుస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని ఏ విధముగా నడిపింపబడే బిడ్డలుగా, నడిపించబడే దేవుని కరుణను పొందుకొని ఏ విధముగా జీవిస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. తండ్రిని గాంచి నీవు పాడు, అది ఏ నీకు సేఫ్గాడు, తప్పక సమీపించి ఆనందించు, సుఖముతో ఎల్లప్పుడూ జీవించెదవు. అక్కర తలచి జడియకుము, దేవుని చూచి స్తుతించుము, కొంచెము చూచి బెదరకుము, ఇచ్చే ప్రభువే కొనియాడు. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని వెతకకుండా, దేవుడే నాకు పరిపూర్ణముగా ఆధారమని నువ్వు పలకకుండా, నా జీవిత కాలమంతా వ్యర్థమైన జీవితం నేను జీవించి, లేక నా జీవితం అంతా శూన్యమని నేను పలికి ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా కార్యములు పొందుకొని దేవుని కృప ఏ విధముగా నేను పొందుకొని నడుస్తానని, దేవుని అనుగ్రహం ఏ విధముగా మార్చబడుచున్నదని, దేవుని చెంత ఏ విధముగా ఉండి పరిపూర్ణమైన శక్తి నేను పొందుకొని ఈరోజు నడుస్తామనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్న జీవితముగా మార్చబడి, దేవుడే నాకు ఆధారమని నేను మాట్లాడుచు ఏ విధముగా దేవుని కోసం నేను జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుణ్ణి నేను వెతకకుండా, దేవుడే నాకు ఆధారమని దేవుని వైపు నేను చూడకుండా లోకం వైపు చూస్తున్నప్పుడు దేవుని కృప మనం పొందలేమని, దేవుడు అనుగ్రహించే జీవితాన్ని పరిపూర్ణంగా పొందలేమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధమైన కార్యములు పొందుకొనుటకు పరిపూర్ణమైన శక్తి దేవుడు అనుగ్రహించే బలముగా నాలో ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరుచుకొని ఏ విధముగా దేవుణ్ణి వెతికే బిడ్డలుగా ఉన్నామని, దేవుని కరుణ కొరకు ఏ విధముగా మనం నడుస్తున్నామని, దేవుని ఉద్దేశములు ఏ విధముగా జీవించే బిడ్డలుగా నాలో ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని వెతుకుచున్నప్పుడు, దేవుడే నాకు ఆధారమని నేను పలుకుచున్నప్పుడు ఏ విధముగా దేవుడు నాకు అంకితముగా మారి జీవితాన్ని పరిపూర్ణముగా దేవుణ్ణి నేను పట్టుకొని జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని వెతికి దేవుడే నన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడని, దేవుడు నడిపించే దేవుడే నాకు ఆధారముగా ఉండి ఏ విధముగా దేవునితో నేను పోరాడుచున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం
నేను తెలుసుకొని దేవుడు నన్ను దీవిస్తాడని ఈరోజు ఏ విధముగా జీవించి దేవుడు దీవెనలు నేను పొందుకునేంత వరకు ఏ విధముగా దేవునితో నేను ఉంటానని, దేవునిలో నేను ప్రార్థించి దేవుని చెంత నేను నుండి పరిపూర్ణముగా నేను దేవుని కృప పొందుకుంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు దీవించు వరకు, దేవుడే నాకు బలమైన అనుగ్రహం అని నేను పొందుకునేంత వరకు, దేవుని నేను చూచే వరకు దేవుని చెంత నేను ఉన్నానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిపూర్ణమైన అనుగ్రహం పొందుకొని పరిపూర్ణమైన శక్తిగా నేను మారుటకు దేవుని అనుగ్రహమే అని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని అనుగ్రహం నేను పొందలేనని, నాలో ఉండిన అనారోగ్య సమస్య నుండి నేను పరిపూర్ణముగా తొలగిపోలేదని, అనారోగ్య సమస్యలో నేను బంధింపబడి ఉన్నామని, లేక నా జీవితం ఆశీర్వాదమే నా జీవితంలో లేదని, లేక నా జీవితంలో నెమ్మదిని కోల్పోయి నా స్థితి అంత భయంకరమైన స్థితిగా మారుతున్నదని ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఎన్ని ఆటంకములు కలుగుచున్నా, లేక నీ కుటుంబంలో ఎన్ని ఆటంకములు నాకు ఎదురవుచున్నను కూడా ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని, పరిపూర్ణమైన శక్తిని దేవుడు అనుగ్రహించే దేవుడు నాలో ఉన్నప్పుడు దేవుని కృప పొందుకొని జీవిస్తామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా నేను మార్చబడి పరిపూర్ణమైన శక్తిగా నేను ఎదుగుటకు దేవుడే నన్ను దీవించి ఏ విధముగా నడిపిస్తాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఆటంకాలు ఎన్నో కలుగుచున్నప్పుడు దేవుడు నన్ను దీవించలేదని, లేక నాలో శోక్యం కలుగుచున్నప్పుడు దేవుడు నన్ను బలపరచలేదని, లేక నాలో అనారోగ్య సమస్య కలుగుచున్నప్పుడు దేవుడు నన్ను సమస్య నుండి పరిపూర్ణముగా నన్ను నడిపించలేదని, ఆటంకములు కలుగుచున్నప్పుడు దేవుడు నాలో లేడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవుడు అనుగ్రహించే జీవితం మార్చబడుతున్నప్పుడు దేవుడు నన్ను ఏ విధముగా నడిపించే దేవుడు ఉన్నాడని, పరిపూర్ణమైన శక్తిని నేను పొందుకొని దేవుడు నన్ను దీవించు వరకు, దేవుడు నన్ను నడిపించే వరకు దేవునిలో ఉంటానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశముగా అనుగ్రహించే దేవుడు ఉన్నప్పుడు ఏ విధమైన అనుగ్రహం నేను పొందుకుంటానని, ఏ విధమైన శక్తి నేను పొందుకొని నడిపించబడుతానని, ఏ విధమైన అనుగ్రహం నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవుడు అనుగ్రహించే అనుగ్రహంగా మారుతున్నప్పుడు నేను ఏది పొందలేనని, దేవుని ఆశీర్వాదం పొందలేనని, లేక సమస్య నుండి నేను విడిపింపబడలేదని ఎన్నో ఆటంకములు నాకు కలుగుతున్నప్పుడు ఏ విధమైన జీవితంలో నేను పరిపూర్ణమైన అనుగ్రహం పొందుకొని జీవిస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అనుగ్రహించే దేవుడు నాలో ఉన్నప్పుడు దేవుడు నన్ను దీవించే వరకు ఏ విధముగా నేను దేవునితో ఉండి నడుస్తామని, ఎన్ని ఆటంకములు కలిగినా దేవుడే నన్ను దీవించే వరకు దేవునిలో ఉంటామని ఈరోజు మనం చూస్తున్నాం. చేప కడుపులో యోనవలే కుమిలి నలిగిపోయావా, స్వరముతో స్తుతి బలి అర్పించు, పారిపోవును శ్రమలన్నీయు.
చేప కడుపులో యోనావలే కుమిలి నలిగిపోయావా. స్వరముతో స్తుతి బలి అర్పించు, పారిపోవును శ్రమలన్నీయు. అక్కర తలచి జడియకుము, దేవుని చూచి స్తుతించుము. కొంచెము చూచి బెదరకుము, ఇచ్చే ప్రభునే కొనియాడు. సహోదరి సహోదరులారా, అనుగ్రహించే దేవుడు అనుగ్రహించే వరకు దేవుని పట్టుకొని దేవుడిచ్చే అనుగ్రహం దీవెన పొందుకునేంత వరకు దేవుని వెతికే బిడ్డలుగా ఉంటామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం.